న్యూటీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తమ గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కాలేపల్లి గ్రామంలోని ధర్మరాజుల దేవాలయానికి ఎకరా భూమి ఉందని, ఈ భూమిని ధర్మకర్త బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు పొందడమే కాకుండా కంచె వేసి గ్రామానికి దారి లేకుండా చేశారన్నారు. కలెక్టర్ ఈ విషయంపై స్పందించి దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుని రైతులకు దారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల 1000కి పైగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, రామకుప్పం ఎంపీడీఓ లక్ష్మీకాంత్ గుర్తు చేశారు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై కుప్పం శాంతిపురం మండలాల్లోని పలు ఇంటర్నెట్ సెంటర్లపై పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సర్టిఫికెట్లు మంజూరు అయినట్లు అధికారులు గుర్తించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత గాథను రాబోయే తరాలు గుర్తించుకునే విధంగా ఆయన జీవిత గాథలను ప్రచారం చేయవలసిన అవసరం ఉందని క్షత్రియ సేవా సంఘం నాయకులు చిందా వెంకటేశ్వర్లు రాజు తెలిపారు. శనివారం ఉయ్యూరు మండలం రాజపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ఆదివారం ఉయ్యూరు మండలం రాజుపేట గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతుకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేశారా అని పామరు మాజీ శాసనసభ్యులు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు. పామరులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరని ప్రకటించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బొల్లాపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుల ద్వారా రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారం చేస్తామని, రైతులను ఇబ్బందులు పెట్టి ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలను అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం స్వీకరించడం హర్షణీయమని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అన్నవరంలో శాస్త్రోక్తంగా దత్తత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ఈ ఆలయంలో గల సమస్యలను పరిష్కారం కోసం అన్నవరం దేవస్థానం చైర్మన్ రోహిత్ స్పందించి దత్తత తీసుకోవడానికి అంగీకరించారన్నారు. భీమడోలు మండలం గుండుగోలను వద్ద ఏలూరు కాలువపై వంతెన నిర్మాణ పనులకు తూరులు ఏర్పాటు చేయడాన్ని దెందులూరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలువలు త్వరలో ఏర్పాటు చేయడం వలన రబీలో సాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రస్తుతానికి తూరులు ఏర్పాటు చేసే పనులను నిలుపుదల చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దెందులూరు మండలం పోతునూరు, దోసపాడు, కొవ్వలి, దెందులూరు, ఏలూరు గ్రామీణ మండలం మాల్కాపురం రైతులు తరలివచ్చారు. 12 ఏళ్ల తర్వాత మున్సిపాలిటీకి అనుకూలంగా తీర్పు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. 2012 నుంచి 2013 సంవత్సరానికి గాను 5 వైన్ షాప్ యాజమానులు ట్రేడ్ లైసెన్స్ చెల్లించకపోవడంతో అధికారులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ఇవాళ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి రాధమ్మ ట్రేడ్ లైసెన్స్ ఫీజు, జరిమానా మొత్తం ఒక్కొక్కరు 6,350 రూపాయలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాల పరిష్కారమే ఎజెండాగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. పిడుగురాళ్ల మండల పరిధిలోని జానపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎరపతినేని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరమడ విజయశ్రీ ఆర్గానిక్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఫార్మా పరిశ్రమ వద్ద మాట్లాడుతూ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకునే వరకు వేతనం చెల్లించాలన్నారు. అలాగే మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు.